బతకాల్సిన నువ్వు అర్ధాంగితో ఇలాగయ్యావేమిట్రా? భగవంతుడా, మా కుటుంబం ఏం పాపం చేసిందని మా అందరి చేత ఇలా కన్నీళ్లు పెట్టిస్తున్నా? మనందరి చేత కన్నీళ్లు పెట్టిస్తుంది ఆ భగవంతుడు కాదు తాతయ్య, ఈ సురేఖ. అమ్మా ప్రియాంక. అవును తాతయ్య, ఈ సురేఖ నిఖిల్ 2 ప్రాణాలు తీసింది. She's a bloody murderer. ఇప్పుడేమి తెలియని అమాయకురాల్లాగా ఏడుస్తున్నట్టు నటిస్తుంది చూడండి. ప్రియా, ప్రియా, నువ్వేదైనా ఊహించుకొని నా మీద అనవసరంగా నిందలు వేయొద్దు. ఇవన్నీ నేను ఊహించుకుని వేసిన నిందలు కాదు. నిఖిల్ అన్నయ్య విజయవాడ నుంచి నాకు ఫోన్ చేసి అన్ని నిజాలు చెప్పాడు. ఆపవే నీ దొంగ ఏడుపులు. నీ ఏడుపులు వీళ్ళందరూ నమ్మినా నేను మాత్రం నమ్మను. ప్రియా, నీ గుట్టు మొత్తం తవ్వుతాను. అమ్మా ప్రియాంక, నేను వచ్చినప్పటి నుంచి నీ మాటలు వింటూనే ఉన్నానమ్మా. ఇక్కడ అందరూ బాధల్లో ఉన్నారమ్మా, వాళ్ళు ఇంకా బాధ పెట్టొద్దు. తాతయ్య, మీరు కూడా నా తాతయ్య. ఆదిత్య, ప్రియను బయటికి తీసుకువెళ్ళు. నేనెక్కడికి వెళ్ళను. అసలు అసలు నన్ను బయటికి పంపిస్తానంటారేంటి? మీరందరూ కలిసి బయటికి పంపించాల్సింది నన్ను కాదు, ఈ సురేఖని. సురేఖ, 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 అమ్మా తలుపు తీయమ్మా. అమ్మా సురేఖ, 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 నా మాట వినమ్మా. ఎవరి మాట వినట్లేదు. అన్నయ్య, అన్నయ్య, అది ఏంటి కుసుమా? చూడండి రా, చూడండి. నాన్నగారు ఇది ఏంటి? నిఖిల్ సురేఖ, సురేఖ, నీకేమన్నా పిచ్చి పట్టిందా? అమ్మ సురేఖ, అయినా ప్రియాంక చిన్నపిల్ల, తను ఏదో మాట్లాడిందని నువ్వు ప్రాణాలు తీసుకుంటావా? అయినా మేమెవరూ తన మాటలు నమ్మలేదే. నమ్మకపోయినా సరే నా నిజాయితీ నిరూపించుకోవడానికి నాకు ఇంతకంటే వేరే మార్గం లేదు. ఏది నిజమో ఏది అబద్ధమో కాలమే నిర్ణయిస్తుంది. ఇప్పటికీ మనల్ని విధి విక్కిరిస్తుంది. ఇలాంటప్పుడు నువ్వు ఇలా అఘాయిత్యం చేసుకోవడం మన కుటుంబానికి మంచిది కాదమ్మా, మంచిది కాదు. అమ్మా కుసుమ, నువ్వు సురేఖకు తోడుగా ఇక్కడే ఉండు. బయట జరగాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అప్పుడే వాడికి 100 ఏళ్ళు నిండిపోయాయి.